ఈ రోజున మనం ఒక పాఠాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 5వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక నియమాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఒక ఆటలు ఉంటున్నాయి, కోర్ట్స్ అనే ఆటలు ఉంటున్నాయి. అది క్రికెటే కానీ లేకుంటే కబడ్డీ కానీ లోకంలో రకరకాల గేమ్స్. ఈ ఆటలు ఆడే వ్యక్తి ఎలా ఆడాలంటే వారికి నచ్చినట్టుగా ఆడితే ప్రైజ్లు ఇవ్వరు, వారికి నచ్చినట్టుగా ముందుకు పోతే ప్రైజ్లు ఇవ్వరు. దానికి ఒక నియమం ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని బట్టి ఆ నియమాలను బట్టి వారు ఆ యొక్క ఆట ఆడాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు ఆట ఆడతారో వాళ్ళు ఏం చేస్తారంటే పక్క తీసి పెట్టేస్తారు, నువ్వు పక్కన నిలబడని పెట్టేస్తారు. అలాగనే సృష్టికర్త దేవుడు కూడా దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి అంటే, దేవుడికి ఇష్టడుగా జీవించాలి అంటే, దేవుడికి మహిమార్థంగా జీవించాలంటే, నిజంగా ఈ లోకములో నుంచి ఆయన దగ్గర మనం చేరాలి అంటే కొన్ని నియమాలు ఇచ్చాడు. ఆ నియమాలను మనం నిజంగా మనం పరిశీలన చేసుకోవచ్చు. ఆ నియమాలు మనకు అర్థమయ్యే రీతిగా ఉంటాయి. గ్రంథంలో స్పష్టంగా ఎంతో పాత నిబంధన మొదలు పెట్టుకుంటే ప్రకటన గ్రంథం వరకు కూడా, ఆది కాండం నుంచి మొదలు పెట్టుకుంటే ప్రకటన గ్రంథం వరకు కూడా అన్ని కూడా స్పష్టంగా తేట తెల్లగా మనకు అర్థమయ్యేటట్టుగా బోధించాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మనకున్న పరిధి, శరీర సంబంధంగా మనకున్న పరిధిలో మనం చూస్తున్నప్పుడు, ఒక కుమారుడు బయటికి వెళ్తున్నప్పుడు, ఒక కుమార్తె బయటికి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు చెప్తారు జాగ్రత్త అయ్యా జాగ్రత్త అయ్యా అని చెప్తారు. అంటే జాగ్రత్త అంటే నీవు కుడికి కానీ ఎడమ కానీ తొలగకుండా నువ్వు ఏ పని మీద పోతున్నావో ఆ పని చేసుకొనిరా, ఆ పని మీదనే నీ గురి ఉండాలి, ఆ పని మీదనే నీ ఆలోచన ఉండాలి. ఎటువంటి అటు పోతే ఏమవుతుందంటే మరి నీవు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది, లేకుంటే నీకు ఏదైనా కావడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా మరి నువ్వు జాగ్రత్తగా పోమని చెప్పేసి అని లోక సంబంధంగా తల్లిదండ్రులు చెప్తారు. అదే రీతిగా సృష్టికర్త అయిన దేవుడు కూడా అమూల్యమైన పదాన్ని వాడాడు. ఏమంటున్నాడంటే నా మాట విని, నా మాట విని, నా మాట విని అనే మాటని స్పష్టంగా పదే పదే ఒత్తి మరీ చెప్పాడు. ఆ మాట వినమని చెప్పినప్పుడు ఆ మాటలో ఉన్న సారాంశాన్ని గ్రహించలేకపోతున్నారు ఈ రోజు ఉన్న దైవ సేవకులు అనబడుచున్న వారు, విశ్వాసులు అనబడుచున్న వారు. అలా ఎందుకు గ్రహించలేకపోతున్నారు అన్నది వాస్తవంగా చెప్పాలి అంటే, వారికి నిన్న మనం చెప్పుకున్నాం, యేసుక్రీస్తుల వారు ఏదైతే చెప్తున్నాడో తను చెప్పిన దానికి విరోధంగా అంటే వాళ్ళకి నచ్చిన భాషలో పోతున్నారు, కానీ దేవుని ఆజ్ఞలని మీరిపోతున్నారు. చూడండి, యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించను. ఎవరికి అనుగ్రహించాడు? మనకు అనుగ్రహించాడు. మనకు అనుగ్రహించింది ఎవరిని? యేసుక్రీస్తుల వారిని. యేసుక్రీస్తుల వారిని మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించడానికి గల కారణం ఏందని చూస్తే, మనం నిత్య జీవం పొందాలని. అయితే ఈ నియమాన్ని ఏం చేశారు? జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడుకుంటే కిరీటం దొరకదని ఏ రీతిగా అయితే తిమోతి గారి అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన పత్రికలో చెప్పాడు, ఈ నియమాన్ని విడిచిపెడుతున్నారు. ఏ నియమాన్ని విడిచిపెడుతున్నారు? లోకమును దేవుడు ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఎవరికి అనుగ్రహించాడు? మనకు అనుగ్రహించాడు. మనకు అనుగ్రహింపబడ్డ ఈ యేసుక్రీస్తుల వారిని మనం ఏం చేయాలంటే, నిత్య జీవం పొందాలి అంటే ఆయన ఆజ్ఞలను మనం తూచ పాటించాలి. దేవుడు అనాది కాలంలో చెప్పాడు స్పష్టంగా, నిర్గమకాండం 20వ అధ్యాయంలో చెప్పాడు, నీ తల్లిదండ్రులు సన్మానించు, నువ్వు దీర్ఘవంశవంతుడు కావాలంటే నీ తల్లిదండ్రులు సన్మానించు అన్నాడు. నీ తల్లిదండ్రులకు లోబడి ఉన్ను అన్నాడు. నీ తల్లిదండ్రులు సన్మానించు అన్నాడు. అదే రీతిగా ఎఫెసీ పత్రికలో కూడా చెప్పాడు, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా చెప్పాడు, నీ తల్లిదండ్రులు సన్మానించు.
నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిదండ్రులు సన్మానించుము, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులు సన్మానించు అన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అగపడుతున్న జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనం గౌరవించలేని సంతానం ఈ భూమి మీద ఉండిపోయింది. ఆఖరికి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి మాటలను కూడా మనము చాలా మంది కేర్లెస్ చేస్తున్నారు, లెక్క లేకుండా ప్రవర్తిస్తున్నారు. అంటే దేవుడు స్పష్టంగా దేవుడు ప్రేమించి తన ప్రియకుమారుని మనకి ఇచ్చాడు. ఆ ప్రియకుమారుని ఇచ్చినప్పుడు ఆయన మాటను మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాము? వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటి అని చూస్తే, దీంట్లో కూడా ఏం చేస్తున్నామంటే కల్తీ మెటీరియల్ ఉంటది కదా. ఎంతలో మెటీరియల్ లోనైనా కల్తీ మెటీరియల్ వస్తుంది ఈ మధ్యన. ఎంత నువ్వు ఎంత డబ్బులు పెట్టి కొన్నా సరే మిక్సింగ్ అనేది జరుగుతుంది. ఈ రోజున ఈ క్రీస్తు బోధలో కూడా మిక్సింగ్ అనేది వచ్చేసింది, కల్తీ అనేది వచ్చేసింది. సత్యాన్ని పక్కా పెట్టారు, అసత్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని తీసుకుపోతున్నారు. అందుకనే యేసుక్రీస్తుల వారు భూమి మీద సువార్త ప్రకటించినప్పుడు స్పష్టంగా చెప్పిన మాట, దేవుడు యేసుక్రీస్తుల వారి గురించి పరిచయం చేసిన మాటని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే రీతిగా ఇంకొకటి మాట ఏమంటున్నాడంటే, ఇదే యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 35వ వచనంలో మనం పరిశీలన చేస్తే, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తండ్రి కుమారుని ప్రేమిస్తున్నాడు గనక కుమారుడి చేతికి సమస్త అధికారం అనుగ్రహించాడు. కుమారుడి చేతిలో సమస్త అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఫాలో కావాల్సింది, మనం వెంబడించాల్సింది ఎవరినైనా చూస్తే యేసుక్రీస్తుల వారిని. యేసుక్రీస్తుల వారిని వెంబడించకుండా మనం ఇంకో దాన్ని వెంబడించామనుకోండి, ఇంకో దాంట్లో మనం ప్రయాణం చేసామనుకోండి, మనకు ప్రయోజనం ఏమీ లేదు. అంటే మనం ఏం తప్పుతున్నాము? నియమము తప్పుతున్నాము. ఈ మాటకి చిన్న మాట, మొన్న ఈ మధ్య కాలంలో మా యొక్క గ్రామంలో, మా యొక్క పాండ్రంగాపురంలో ఒక డినామినేషన్ సంఘంలో ఏదో సేవకుల కూడి జరుగుతుందండి. ఈ సేవకుల కూడి జరుగుతున్నప్పుడు ఒక సహోదరుడు కారు వేసుకొని వచ్చి మా సహోదరిని, మా సిస్టర్ గారికి చదువు రాదు పాపం, అయినా మా సహోదరిని అడిగాడంట, అమ్మ ఇక్కడ పాలుగారి చర్చి ఎక్కడండి అడిగారండి. పాలుగారి చర్చి ఎక్కడంటే మా సిస్టర్ గారు అన్నారంట, పాలుగారి చర్చి అండి, ముందుకు పోవాలి, ముందు ఉంది అని చెప్పారు. అవునండి, మీది ఏ సంఘం అని అడిగారు. మా సిస్టర్ గారు అడిగారంట, ఆమె పెంతుకోస్తు సంఘం అన్నారంట. పెంతుకోస్తు సంఘం మా సిస్టర్ గారు అన్నారంట, మన కొరకు ప్రాణం పెట్టింది యేసుక్రీస్తుల వారు కదండి, పెంతుకోస్తు కాదుగా అన్నారు. పెంతుకోస్తు మన కోసం ప్రాణం పెట్టలేదు కదండి, యేసుక్రీస్తుల వారు ప్రాణం పెట్టారని ప్రశ్న వేశారంట. మా సిస్టర్ గారు వేసిన ప్రశ్నకి ఆయన తల వంచుకొని వెళ్ళిపోయాడు, సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడదు. అంటే స్వరత్వం ఇచ్చి సంపాదించింది ఎవరు, ప్రాణం పెట్టి ఎవరు, రక్తం గార్చింది ఎవరు అన్నది సింపుల్ గా అర్థమైపోయింది. ఒక చదువురాని వ్యక్తికి అర్థమైపోయింది, కానీ గ్రంథం చదువుతున్న వ్యక్తులకు అర్థం కావట్లేదు. గ్రంథం చదువుతున్న వ్యక్తులకు ఎందుకు అర్థం కావట్లేదంటే, తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించున్నాడు. కుమారుడి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రతను చూస్తాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, దేవుని ఉగ్రత అంటే అర్థమైంది. దేవుని ఉగ్రత ఏం చేస్తాడు అంటే, దేవుని యొక్క ఉగ్రత ఆఖరికి నిత్య జీవములో ప్రవేశించలేడు, పోతే దేవుని యొక్క ఉగ్రత కూడా పాటుపడతాడు, దేవుని ఉగ్రతకు పాలవుతాడు. అంటే మనం ఎప్పుడు కూడా క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తు మాటలలో ఉండాలి, క్రీస్తు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో స్పష్టమైన మాట మాట్లాడాడు. ఏమన్నాడంటే, నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు? అసలు నన్ను ఎందుకు పిలుస్తున్నారు మీరు? నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంది? మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వెంబడించకుండానే, ఆయన యొక్క మాటను వెంబడించకుండా ఏం చేస్తున్నారంటే, ఆయన యొక్క ప్రార్థన 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 అని చెప్పేసి ప్రార్థన చేయించున్నారు. ప్రార్థన చేయటం తప్పు కాదండి, కానీ దానికి ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది. ఉదాహరణ మనం చూస్తున్నాం, దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. దావీదు గారు 7 మార్లు ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం.
ప్రార్థన ఉంది, దానికి ఒక విధానం ఉంది, దానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని కంపల్సరీగా మనం పాటించాల్సిన అవసరం ఉన్నది. అందుకనే నియమాన్ని తప్పకూడదు. నియమాన్ని తప్పితే మనం దేవుడి రాజ్యంలో ప్రవేశించలేము, దేవుడి యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చలేము. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభు అని నన్ను పిలుచడం ఎందుకు? ప్రభువా ప్రభు నన్ను పిలుచడం ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాడు చొప్పున ప్రతి వాడును ఎవరిని పోలి ఉండునో నీకు తెలియజేద్దురు. వాడు బండ మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉంటాడని స్పష్టంగా చెప్తున్నాడు. ఆ బండ క్రీస్తు అనే సంగతి. ఆ క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడ్డప్పుడు, క్రీస్తు సంఘములో కట్టబడ్డప్పుడు నిజంగా వానొచ్చినా వరదొచ్చినా ఏ మాత్రమును కూడా ఆ ఇల్లు మరి పాట అన్నది పడిపోదు, గట్టిగా నిలబడిద్ది అన్న సంగతి మనం గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క జీవితంలో, తన యొక్క ప్రయాణములో మరి నియమాన్ని ఎలా పాటించాడు అన్నది మనం నిజంగా చూస్తే, కొలస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం 18వ వచనంలో మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు గారు నియమాన్ని ఎలా పాటించాడు, ఎలా ముందుకు సాగాడు అన్నది కూడా మనం చూడగలుగుతాం. మనం 16 నుంచి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండగ అమావాస విశ్రాంతి దినము అనువాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చ ఎవనెక్కని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయలే కానీ నిజ స్వరూపం ఎవరిలో ఉందంట? క్రీస్తులో ఉంది. మరి నిజ స్వరూపంలోకి మనం రావాలంటే ఏం చేయాలి? క్రీస్తుని వెంబడించాలి. ఈ క్రీస్తుని వెంబడించినప్పుడే ఆ నిజ స్వరూపం, ఆ ప్రత్యక్షతను మనం పొందుకోగలుగుతాం, లేదా ఆ దేవుని యొక్క రాజ్యానికి మనం హక్కుదారులుగా అవుతాం, లేదా దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చిన వారు అవుతాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అన్నపానముల విషయములోనైనను, పండగ అమావాస విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చు ఎవరికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయలే కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. అతి వినశక్తులై దేవతల ఆరాధన తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనొచ్చు. ఎవరిని ఏంటి చూస్తున్నారు? ఈ లోకంలో మనం చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటున్నాము, కానీ విన్న సువార్త గురించి చెప్పుకోలేకపోతున్నాం. ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో, ఏ ఉపదేశాన్ని అయితే వింటున్నామో, వాటిని గురించి నిజంగా మనము గ్రహించలేకపోవచ్చు. అందుకంటున్నాడు, ఏమంటున్నాడంటే, తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు. చాలా మంది కేకలేసుకుంటూ బొబ్బలేసుకుంటూ కేకలు బొబ్బలు పెట్టుకుంటూ మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పేసి అని ఆ వస్త్రాలు ఎడిపోతున్నాయో తెలియదు, దేవదూతల ఆరాధన ఇచ్చగలిగామని చెప్పేసి అని, పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పేసి అని చప్పట్లు కొట్టుకుంటూ ఎగురుకుంటూ ఆ వాయిద్యాల వల్ల, ఆ డోళ్ళ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితిలో మరి చూసిన వాటిని గురించి, ఒక హామీ ఎగిరిందనుకోండి, ఇంకొక హామీ ఎగిరింది, ఆమె ఎగిరింది, ఇంకొక హామీ, అసలు ఎందుకు ఎగురుతున్నారో తెలియదు, ఎందుకు అలా చేస్తున్నారన్నది కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజున ఆరాధనలు జరుగుతున్నాయి. అందుకని అంటున్నాడు, శిరస్సును అద్దుకొని ఎవడను మీ బహుమానము అపహారింపనీయకుడి. శిరస్సు మూలముగా సర్వ శరీరము క్రియల చేతను నరముల చేతను మోక్షపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. ఎవరైతే శిరస్సును అద్దుకుంటారో ఆ శిరస్సును అద్దుకున్న వారు ఎలా ఉంటారంటే, శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ల చేతును నరముల చేతును మోక్షపబడి అతకబడిన దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నది. అంటే ఎప్పుడైతే మనం క్రీస్తు యొక్క సంఘంలో ఉంటామో, క్రీస్తు శిరస్సు మీద ఆధారపడి ఉంటామో, క్రీస్తు ఆజ్ఞలు మనం పాటించిన మనం ఎలా ఉంటాము అంటే నిజంగా ఆ యొక్క అభివృద్ధిలో ఉంటాము. ఇంకోటి ఏంటంటే ఆ బహుమానాన్ని పొందుకోవటానికి కూడా మనకులుగా ఉంటాం. అందుకని అంటున్నాడు, జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడుకుంటే మనకి కిరీటము దొరకదు. నియమం అనేది చాలా అవసరమై ఉన్నది. లేవి కాండంలో స్పష్టంగా 10వ అధ్యాయంలో హరోను యొక్క కుమారుడు యెహోవా ఆజ్ఞాపింపని ఏరో ఆజ్ఞ తీసుకొచ్చి వేసి వారు ఏమయ్యారంటే దేవుని యొక్క ఉగ్రతకు మరి పాత్రులైనట్టుగా మనం చూస్తున్నాం.
దేవుని యొక్క ఉగ్రత పాత్రులే ఏమయ్యారంటే వాళ్ళు చనిపోయారు. ఫరోని యొక్క కుమారులు అలా చనిపోవడానికి గల కారణం ఏంటని చూస్తే దేవుడు ఆజ్ఞాపింపనిది, దేవుడు చెప్పనిది, దేవుడు ఏ మాత్రము కూడా ఒప్పుకోనిది చెప్పని దాన్ని చేస్తే ఆయనకి ఇష్టం లేని చేసినట్టే. చాలా మంది అంటారు కదండి, చాలా మంది నోహాహు ఓడను చేశాడు, దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చేశాడు అంటే స్థితిసారం రాణితో చేయమని అంటే ఏది దాంతో చేయొద్దని అర్థమే కదా అనే మాటని మనం గమనిస్తుంటాం. అవును, ఏదైతే చేయమన్నాడు అదే చేయాలి, కానీ మనం ఇంకోటి చేయడానికి వీల్లేదు. అప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే నియమం తప్పిపోతున్నాం. దేవుడి యొక్క ఉద్దేశాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే కలిపి చెరుపుతున్నాం. దేవుడి యొక్క ఆలోచనని మనం తప్పుదారి పట్టిస్తున్నాం. అందుకనే ఆజ్ఞాధిక్రమే పాపం అన్నాడు. ఆజ్ఞాధిక్రమే పాపం, ఏదో పాపం కాదు, ఏదో ఏదో చేస్తే పాపం కాదు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుడు ఆజ్ఞాపింపది చేసిన పాపమే, చేయకపోయిన పాపమే. రెండు అంశాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఆజ్ఞాపింపనిది చేయకపోయిన పాపమే, ఇంకోటి ఏంటి, ఆజ్ఞాపింపనిది చేయకపోయిన పాపమే, ఆజ్ఞాపించిన దాన్ని చేయకుండా ఉండ కూడా పాపమే. చేయకపోయిన పాపమే, చేసిన పాపమే. మనం అది గమనించాలి. అందుకనే ఫరోని యొక్క కుమారులు దేవుడు ఆజ్ఞాపింపని దాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే స్పష్టంగా వారు మరి చనిపోవడానికి కారకులే. అందుకనే దావీదు గారు తన యొక్క కుమారుడితో మాట్లాడుతున్న మాటను ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దావీదు గారి యొక్క గురి ఏంటంటే, దావీదు గారి యొక్క ఉద్దేశం ఏందని చూస్తే, దేవుడు దావీదు గారి చేసిన వాగ్దానాన్ని మరి తరతరాలు నిలబెట్టుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఈ ఆశ కలిగి ఉన్న ఈ దావీదు గారు తన కుమారుడైన సులోమానుతో మాట్లాడుతున్న మాటని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి కూడా మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతను తన కుమారుడైన సులోమునకు ఇలాగ ఆజ్ఞాపించాడు. ఒక తండ్రి చనిపోతున్నప్పుడు, ఒక తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు, వాస్తవం చెప్పాలంటే మనం అంతమందికి డబ్బులు ఇచ్చాము, ఎంతమంది డబ్బులు ఇచ్చాము, లేకుంటే అది ఆగమైపోద్ది, ఇది ఆగమైపోద్ది, ముందు భవిష్యత్తులో ఎలా బతకాలి అలా బతకాలని చాలా మంది చాలా రకాలుగా బిడ్డలకు చెప్తుంటారు. అంటే మరణ కాలం వచ్చినప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు, అయ్యా ఎలా బతుకయ్యా అలా బతుకయ్యా, కోడళ్ళ మంచి చూసుకో, కొడుకులు మంచి చూసుకో, లేకుంటే మనవాళ్ళు జాగ్రత్త, మనవరాళ్ళు జాగ్రత్త అని చెప్తారు. కానీ దావీదు గారి యొక్క జీవితంలో దేవుడు దావీదు గారు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే సులోమోను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, తన కుమారుడైన సులోమోనుకి ఇలాగ ఆజ్ఞాపించాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచి నీడలా నీవు ఏ పని పూనుకొనెను, ఎక్కడ తిరిగినో అన్నిట్లో వివేకముగా నడుచుకుందువు. గమనించాలి, మంచి జ్ఞానము కలిగి ప్రవర్తిస్తావు, మంచి వివేకము కలిగి ప్రవర్తిస్తావు. ఈ సమాజంలో నిజంగా దేవుడు నీకు ఇచ్చిన, దేవుడు నాతో చేసిన వాగ్దానం, దేవుడు నాకు చేసిన వాగ్దానం, ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాలంటే నానా దేవుడు మాట విను, దేవుడు మాటకు లోబడు, దేవుడు ఆజ్ఞకు లోబడు, ఏ మాత్రమును కూడా నువ్వు లోపైపు చూడొద్దని చెప్పేసి దావీదు గారు తన కుమారుడైన సులోమోనుకు చెప్తున్నాడు. సులోమోను మహారాజు గారికి చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గముల నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొనను, ఎక్కడ తిరిగిను అన్నిట్లో వివేకముగా నడుచుకుందు. అయితే ఏ పని పూనుకున్నా నీకు కలిసి వస్తుంది, బాగుపడతావు, అభివృద్ధి అవుతావా, అది కాదు చెప్పింది అక్కడ. వివేకంగా నడుచుకుందాం. ఇంకో మాట ఏమంటున్నాడంటే, మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాస్త్రాలను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట
నా ఎదుట తన పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇజ్రాయేల్ రాజ్య సింహాసనం మీద ఆసీనుడగుటకు నీ కొండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాట స్థిరపరచబడను. దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దానం స్థిరపరచబడాలి అంటే నువ్వు దేవుని మాటకు లోబడి ఉండాలి. నేనున్నా లేకపోయినా దేవుడు ఆజ్ఞాపించిన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుడు ఇచ్చిన మాటని నువ్వు తూచా పాటించాలి, దానికి లోబడి. ఎందుకు లోబడి ఉండాలన్నది కూడా కింద స్పష్టంగా చెప్పాడు. ఏమంటున్నాడు 4వ వచనం, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి. పెద్దలు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతారో, క్రీస్తు సంఘంలో ఉంటారు, క్రీస్తు యొక్క మాటలకు లోబడతారు, పిల్లలు కూడా వారి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటారు. పెద్దలే సక్రంగా లేకపోతే పిల్లలు సక్రంగా ఉండలేరు, వారి జీవితాలను సరి చేసుకోలేరు. ఒక సహోదరుడు అన్నాడు, పొద్దున్న లెగితే తను సెల్లు చూసుకుంటూ పిల్లలు వాళ్ళ పాప సెల్లు పట్టుకుంటే, నీకు సెల్లు తప్ప ఏం లేదో చదువుకోవని 2 దెబ్బలు కొట్టాడు నా ముందే కొడితే, అంకుల్ ఏనైతే పొద్దాగా సెల్లు చూస్తాడు మా డాడీ, నేను ఇట్లా పట్టుకుంటే సెల్లు చూడొద్దని అంటున్నాడు, మీరు చెప్పండి అంకుల్ అని ఆ పాప నన్ను అన్నది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం సక్రంగా లేనప్పుడు మన పిల్లగాళ్ళు ఎలా సక్రంగా ఉంటారు? అందుకనే దావీదు గారు తను వెళ్ళిపోతున్నప్పుడు కూడా బాధ్యతను ఏం చేసినంటే సులోమోన్ రాజుకు అప్పచెప్పడమే కాదు, నువ్వు సక్రమైన జీవితం జీవించినప్పుడు నీ పిల్లలు కూడా సక్రమైన జీవితం జీవిస్తానని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మాట చాలా విలువైనది. మరి దేవుడి మాట చాలా విలువైంది. ఆ దేవుడి మాటకు మనం ఎందుకు లోబడలేకపోతున్నాము? దేవుడు ఏం చెప్పాడు? దేవుడు చెప్పిన మాట, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుని ఇచ్చాడని చెప్పాడు కదా. అయినా సరే ప్రియకుమారుడు ఏదో మనకి విశ్వాసం ఉంచలేకపోతున్నాము, ఆ ప్రియకుమారుడు ఏదో మనం నమ్మకం ఉంచలేకపోతున్నాము. అలా నమ్మకం ఉంచలేకపోవడానికి గల కారణం ఏంటి? అసలుకి ఎందుకు మనం ఉంచలేకపోతున్నాము? చూడండి, ఒకసారి మనం లూకా సువార్త కాడికి వచ్చినప్పుడు, లూకా గారు తన యొక్క యేసుక్రీస్తుతో తిరిగినప్పుడు తన అనుభవంతో రాసిన లూకా సువార్త 9వ అధ్యాయము 35వ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటే, 35వ వచనం పరిశీలన చేసుకుంటే, మరియు ఈయన నేను ఏర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడి యొక్క శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. అక్కడ పేతురు గారు మరి తనతో పాటు ఉన్న 2-3 శిష్యులు కూడా ఉన్నట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. అయితే ఇక్కడ మోషే ఎలియా వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుచుండగా, ఒక 2 మనుషులు మాట్లాడుచుండగా, 2 పురుషులు మాట్లాడుచుండగా వీరు పేతురు గారు చూశారు. పేతురు గారు చూసి ఏమంటున్నాడంటే, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఎలియాకు ఒకటి 3 పర్ణశాలను మేము కట్టుదామని తాను చెప్పినది తాను ఎరగగే చెప్పాను. అతను అలాగా మాట్లాడుచుండగా మేఘము వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిశువులు భయపడిరి. మరియు ఈయన నేనేర్పరచుకున్న నా కుమారుడు, ఈయన మాట వినుడి. ఇక్కడ అధికారం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి ఇచ్చాడో, ఇక దేవుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి అధికారం ఇచ్చాడో, అధికారం ఇచ్చినాక దేవుడు ఎంటర్ కావట్లేదు. ఇక దేవుడు మళ్ళీ తన పగ్గాలు తీసుకోవట్లేదు, తన ఆధిపత్యాన్ని తీసుకోవట్లేదు. ఆధిపత్యం ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. తన ప్రియకుమారుడైన విశ్వాసం ఉంచే వారికి నిత్య జీవం కలుగునన్నాడు. అయితే ఈ పగ్గాలు అధికారం ఎవరికి ఇచ్చాడంటే యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. కాబట్టి ఏమంటున్నాడంటే, ఈయన మాట మీరు వినాల్సిందే. ఇంకో రెండో మాట లేదు. నేను ధర్మశాస్త్రాన్ని వింటానని కూడా కొందరు అదే ముసుగులో కూడా ఉండిపోతున్నట్టుగా మనం గ్రంథంలో చూడగలుగుతాం. అయ్యా, ఈయన మాటనండి, యేసుక్రీస్తు వారి మాట అని చెప్తున్నప్పుడు చాలా మంది యేసుక్రీస్తుల వారు మన కొరకు ప్రాణం పెట్టాడని, మన కొరకు రక్తము కార్చాడని, మన కొరకు శిలువపై మరణించాడన్న సంగతి ఏమాత్రమును కూడా గ్రహించలేకపోతున్న
తరం కూడా ఇంకా ఉండిపోయేది. చూడండి, ఆ మాట మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయుల ప్రాంతానికి 2వ పత్రిక రాశాడు. 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏమంటున్నాడంటే, మరియు వారి మనసులు కారణమాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథం వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ఆ ముసుగు తీసివేయబడును. అంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారు మోషే గారి ద్వారా, మోషే ఎలియాతో మాట్లాడుచున్నప్పుడు మరి పేతురు గారు స్పష్టంగా, అయ్యా మరి నీకు ఒకటి, మోషే గారికి ఒకటి, ఎలియాకి ఒకటి, మరి 3 పర్ణశాలలు కడతానని చెప్పినప్పుడు అక్కడ ఒక మేఘం వచ్చి వారిని కమ్ముకొని తీసుకొని పోయినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి ఆ మేఘంలో నుంచి ఒక శబ్దం వినపడుతుంది, ఈయన నా కుమారుడు, ఈయన మాట వినుడి, ఈయన నా కుమారుడు, ఈయన మాట వినుడు అని చెప్తున్నప్పుడు ఈ గ్రంథం ఎంత చదివినా ఈ కొరింథీ ప్రాంతంలో ఉన్న సంఘస్థులే కానీ, కొరింథీ ప్రాంతంలో ఉన్నవారు అనేకులు విశ్వాసులే కానీ ఇంకా వారి హృదయం ఎలా ఉన్నదని చూసినప్పుడు ఎలా ఉందంటే, మరి సత్యమును తెలుసుకోలేక, దేవుడి యొక్క ఉద్దేశాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క ఉద్యాన్ని తెలుసుకోలేక ఆ ముసుగు నేటికి కూడా అంతే నిలబడి ఉన్నది. అది నిలబడి ఉందన్న సంగతి నిజంగా ఇంకా ఆ ఇజ్రాయేల్ దేశంలో మరి పస్కా పండగ ఆచరిస్తారని ఒక సహోదరుడు చెప్పగినా, నాకు పూర్తిగా తెలియదు. ఇప్పటికి కూడా వాళ్ళు పస్కా పండగ ఆచరిస్తారు, ఇప్పుడు కూడా మరి పులేల రొట్టెల పండగ ఆచరిస్తారు చెప్పేసి అంటున్నారు. ఈ పస్కా పండగ ఆచరించేవారు ఎప్పుడో కూడా ఉన్నారు. మనం చూస్తున్నాం, వారి హృదయము ప్రభు వైపు, 16వ వచనం, వారి హృదయము ప్రభు వైపునప్పుడు ఎప్పుడు తిరుగును అప్పుడు ఆ ముసుగు తీసివేయబడును. ఈ ముసుగు ఇప్పుడు కూడా చాలా మంది హృదయాలలో ముసుగు నిలబడిపోయింది. ఎందుకు నిలబడిపోయిందంటే, ఇంకా వారు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలని చూస్తున్నారు. 2 కావాలి, ధర్మశాస్త్రం కావాలి, క్రీస్తు కావాలి. క్రీస్తు కావాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తుల వారి మాటలు వింటున్నారు, పోతే ఏం చేస్తారు? ధర్మశాస్త్రాన్ని మళ్ళీ పాటిస్తామంటున్నారు. ఇప్పటికి కూడా పస్కాను ఆచరించే వాళ్ళు ఉన్నారు, పులిన రొట్టె పండుగ ఆచరించే వారు ఉన్నారు, కోత పండుగ ఆచరించే వారు ఉన్నారు. కొంతమంది అయితే ఈ దశంభాగాల విషయంలో ఆ పల్లెటూర్లలో పంట పండితే ఆ కోత పండుగ రోజునంట ఆ 10వ వంతు ఆ బత్తాలు ఒడ్లు తీసుకొచ్చి ఇస్తే తీసుకునే వారు కూడా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, మనం క్రైస్తవులైన మనము, దేవుని బిడ్డమైన మనం తెలుసుకోవాల్సింది ఏంటని చూస్తే, నియమం అనేది చాలా అవసరం. ఇప్పుడే ఉన్నదా ఈ నియమం? నిజంగా మరి పాత నిబంధనలు కూడా ఉందా అని అంటే చాలా గొప్పగా ఉన్నది. 1వ అధ్యాయము 7వ వచనంలో చెప్తున్నాడు, అయితే నీవు నిభ్రమ కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మాంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికే గాని ఎడమకే గాని తొలగకూడదు. ఏమండి, ఇంత గొప్ప మాటని మోషే గారికి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞని మోషే గారు నెరవేర్చాడు. తన సైన్యాన్ని తీసుకొచ్చాడు, తన ప్రజలు తీసుకొచ్చాడు. తాను ఎప్పుడైతే మృతి నొందాడో ఆ బాధ్యతని యెహోషువకి ఇస్తున్నాడు. యెహోషువకి ఇస్తున్నప్పుడు యెహోషువ యవ్వన ప్రాయంలో ఉన్నాడు కాబట్టి కొద్ది గొప్ప దారి తప్పిపోతాడేమో, అటు ఇటు తొలుగుతాడేమో అని చెప్పేసి అని తనకు ఒకటి అమూల్యమైన పదం ముందే చెప్తున్నాడు. అయితే నీవు నిభ్రమ కలిగి, ముందు జ్ఞానముతోటి ఓర్పు కలిగి ఉండాలంటున్నాడు. తర్వాత జాగ్రత్త అనేది చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మాంతర చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించాలి. నిజంగా కొంతమంది సహోదరులను చూస్తున్నప్పుడు కొద్ది బాధ అనిపిస్తుంటుందండి. వాళ్ళు ఆ మాట తీరు కానీ, ఆ ప్రవర్తన కానీ. నేను
మరి నేను సత్యం తెలియనప్పుడు అంజయ్ గారిని ఎన్నోసార్లు నేను దూషించాను, అవమానపరిచాను. అయినా సరే ఆయన తన యొక్క ప్రవర్తన చిరునవ్వు నవ్వి నన్ను మార్చడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. అక్కడ అంటున్నాడు, చక్కగా చక్కగా నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికే గాని ఎడమకే గాని తొలగకూడదు. ఇప్పుడే అది ఏదో ఇప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చినప్పుడు చెప్పిన మాట కాదండి. దేవుడి మాట విషయంలో ఎడమకే గాని కుడికే గాని తొలగకూడదు. ఎటు తొలగినా సరే మనం ఏమైపోతామంటే దేవుని ఆజ్ఞను మీరిపోతాం. చెప్పని దాన్ని చేసినా మీరినట్టే, చెప్పిన దాన్ని చేయకపోయినా మీరినట్టే. అందుకే అన్నాడు, బోధకులకి రెండింటిలో కూడా మరి కఠినమైన తీర్పు ఉంటుంది, అతి కఠినమైన తీర్పు ఉంటుంది అని చెప్పేసి చెప్పబడుతుంది. విశ్వాసుల కంటే చెప్పింది వింటున్నారు కాబట్టి దాన్ని ఎలా కాపాడుకోవాలన్నది మరి దేవుడి యొక్క చిత్తం అని మనం ఎప్పుడు కూడా గమనించాల్సింది ఏంటని చూస్తే, ఖచ్చితంగా కుడికి కానీ ఎడం కానీ తెలియదు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా దేవుడి మాట ఖచ్చితంగా నెరవేర్చడానికే, ఆయన చెప్పింది ఖచ్చితంగా మనం పాటించే మనసు అనేది మనకు అవసరమయ్యేది. అలాగే మనం ఉన్నట్టయితే, అలాగే మనం జీవించినట్టయితే నిజంగా దేవుని బిడ్డలుగా ఉంటాము, దేవుని కుమారులుగా ఉంటాము, దేవుడి చిత్తాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాము. ఒకసారి మనం చూసినప్పుడు ఫిలిప్పీల రాసిన పత్రిక 3:14 గురి వద్దకే పరిగెత్తుతున్నాను. గురి ఇది నిజంగా నాకు చాలా ఇష్టం. ఎలా అంటే నేను క్రికెట్ అంటే ఇప్పుడు కొద్దిగా చూడలేదు కానీ ఇదివరకు క్రికెట్ వస్తుందని అంటే అది ఎలా ఆడుతున్నారు ఏందన్నది రెప్పేయకుండా చూసేది అనమాట. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏందని చూసినప్పుడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుతున్నాను. మన గురి ఏందని చూస్తే పరలోక రాజ్యము, మన గురి ఏందని చూస్తే నిత్య జీవం పొందాలని, నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలని మన గురి ఉండాలి. కానీ మనుషులు సంతోష పెట్టేవారిగా ఉండక లోక సంబంధమైన వాటి మీద మన గురి ఉండకూడదు. ఎందుకంటే సాతాను ఆశలు చూపించింది, కోరికలు చూపించి అది కాదు ఇది అని చెప్పేసి అంటది. ఒక సహోదరుడు 50 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట, ఆర్యతను మీటింగ్ పెట్టాడు. 50 రోజులు ఉపవాసం ఉన్నాడని చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయం అది. రాజుల గ్రంథంలో మరి ఎలియా యెజ్బేలు తరుగుతున్నప్పుడు ఒక రోజంతా ప్రయాణం చేశాడు. ఒక రోజంతా ప్రయాణం చేసి అలిచిపోయి ఏం చేశాడు తెలుసా? మత్స్యక వృక్షం క్రింద పండుకున్నాడు. రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది అనమాట అది. అయితే మత్స్య వృక్షం కింద పండుకుంటే అలిసిపోయి ఏమంటున్నాడంటే, మా పితరుల కంటే నేనేం గొప్పవాడేం గాను, ఇక చాలు, నా జీవితం చాలు, నా బ్రతుకు చాలు, నన్ను తీసుకోమని చెప్పేసి ఎలియా అన్నట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. అప్పుడు ఆ మాట అన్నప్పుడు ఈయన ఆ కలగానే లేచి ఆ స్వప్నం ముందు అతను చూసి లేచినాక అతనికి ఏమవపడ్డదంటే ఒక అప్పం ఒకటి అవపడ్డది. ఆ అప్పాన్ని తీసుకొని నువ్వు భుజించి ఏమన్నాడు? భుజించి 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనము, అతడు బద్దపి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తలగడ దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీళ్ల బుడ్డివి కనపడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధముగా ఉన్నది, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత, మంచి గమనించాలండి, ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమునకు చేరాడు. ఒక నిజము అక్కడ మనం గమనించాల్సింది, ఆహారం శరీరానికి ఎంత అవసరం అంటే అంత అవసరం. అంత దైవ సేవకుడు, మరి వర్షం కురిసిద్దంటే కురిసింది, ఆగిద్దంటే ఆగిద్ది, అంత గొప్ప దైవ సేవకుడే ఆ భోజనం బలం చేత అది గమనించాలి. మరి బండికి పెట్రోల్ లేకపోతే పోదు, ఈ దేహానికి ఆహారం లేకపోతే మటుకు ఏమాత్రం కూడా జరగదు.
40 రోజులు ఉపవాసం ఉన్నాము, 50 రోజులు ఉపవాసం ఉన్నా అనే మాటలు నిజంగా అది మంచి పద్ధతి కాదు. మనం ఖచ్చితంగా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది చేసి ఆ నియమం ప్రకారంగా మనం ముందుకు సాగినట్టయితే దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఒకే ఒక మాట నేను చివరి చెప్పేది ఏంటంటే, యేసు క్రీస్తుల వారికి సర్వాధికారి దేవుడు ఇచ్చాడు కాబట్టి యేసు క్రీస్తుల వారిని ఎమడించాలి. మనం ఆయన ఎమడించాలంటే ఆయన సంఘంలో ఉండాలి, ఆయన కట్టిన సంఘంలో ఉండాలి, ఆయన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనం ఉన్నట్టయితే దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేసి కావలసిన ఈవుల మేలులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మంచిదండి. ఇప్పటి వరకు ఓపికతో విన్న మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.